బయట చూస్తే చాలా చల్లగా ఉంది గదా! సో, వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది అనుకుంటా అందరికి. సో, అట్లనే మాకు గూడా అనిపించింది. నేను ఏదో ఒకటి ఇంట్లో చేద్దాము అని జెప్పేసి అనుకుంటున్నాననమాట. ఇంకా మా వాళ్ళకేమైందో నా చేతి వంట అబ్బా! ఎప్పుడు నీదైనా వద్దు వద్దు బయటికే పోదాము అని జెప్పిర్రు. ఇక సరే నాదేం పోయింది నాకు గూడా ఓ పెద్ద పని తప్పుతది గదా! అని జెప్పి బయటకైతే వచ్చినాము. ఇంక నేను బయటకొస్తే పానీపూరి అంటే ఎప్పుడు చూసినా ఈ పానీపూరియేనా వర్షానికి వద్దమ్మా తల్లి అన్నారు. సరే ఇంక ఏం గావాలి అని జెప్పేసి బేకరీకైతే వచ్చినాము. బేకరీకొచ్చిన తర్వాత ఇంక ఎగ్ పఫ్, కర్రీ పఫ్ ఏదైనా ఒకటి తిందాంలే అనుకుంటే ఇంకా పెద్ద ఎసరే పెట్టిరనమాట. ఇంకా చికెన్ మంచూరియా కావాలి అని మా స్మైలీ బాగా మంకు చేసింది. సరే అని తీసుకుంటే మా భవిష్య ఊరుకుంటదా, నాకు చికెన్ మంచూరియా వద్దు. పక్కన వేరే వాళ్ళు ఫ్రెంచ్ ఫ్రైస్ తింటారు. నాకు అవే కావాలి అని చెప్పింది. అరే అది ఆలుగడ్డ నేను చేసిస్తా ఇంటికి పోయినాక అంటే, మరి అక్కకు కూడా చికెన్ మంచూరియా నువ్వు ఇంటికాడ చేయొచ్చు కదా అన్న డైలాగ్ కొట్టింది. వామ్మో ఇంకేం ఊరుకునేటట్లేదు అని చెప్పి ఇంక ఆమెకు కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ ఇచ్చేసినాం అనమాట. ఇంక చూసిరా ఎంత హ్యాపీగా దబ్బ 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 తినేసింది అనమాట. ఇంకా ఇద్దరు కలిసి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తినేసిరు. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఆల్రెడీ చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపో